గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం 10వ తరగతిలోని 3వ పాఠం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం ఏ విధంగా జరుగుతుందనే పాఠం గురించి మాట్లాడుతున్నాం. సో మొదటగా 20వ తేదీన అంటే ఫిబ్రవరి 20వ తేదీన జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ప్రకారం మన ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి లక్ష్యాలు, అదేవిధంగా నూతన ప్రశ్న పత్రం యొక్క వెయిటేజ్ ఆధారంగా ఈ పాఠాన్ని మనం చెప్పుకోవడం జరగాలి. అందుకనే ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చెప్పుకోబోతున్నాం. సో సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠం తీసుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అసలు వక్రీభవనం అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వక్రీభవనం నిజ జీవితంలో చాలా మనం చేస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకించి మనం ఈరోజు చూడం. ఉదాహరణకి ఒక గ్లాస్లో వాటర్ వేసి అందులో ఏదైనా స్ట్రా పెట్టి చూసినట్లయితే, అంటే గ్లాస్ నింపుగా మనం వాటర్ తీసుకొని దాంట్లో మనం ఒక స్ట్రాని కానీ ప్లేస్ చేసి చూసినట్లయితే నిజానికి అది మనకి తిన్నగా కనిపిస్తుంది, కానీ పైనుండి చూసినట్లయితే కాస్త అది వంగినట్లు మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం వక్రీభవనం గురించి ఒక చిన్న ఆలోచన అనేది తీసుకురావచ్చు. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే ఒక టబ్ని తీసుకొని టబ్లో ఒక నాణ్యాన్ని వేసి చెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణ చూద్దాం. ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే, ఒక వెడల్పడినటువంటి ఒక పాత్రను తీసుకొని ఈ పాత్రలో మధ్యలో ఒక నాణ్యాన్ని వేసి చూడమంటారు. సో మనం చూస్తునేటప్పుడు ఒక నిర్దిష్ట కోణం వరకు ఏమవుతుంది, ఆ నాణ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ నిర్దిష్ట కోణానికి కాస్త వెనుక వైపు నుండి దాన్ని పరిశీలించమంటారు. కానీ నిజానికి చూసినట్లయితే మనకి ఏమవుతుంది, ఆ కాయిన్ అనేది మనకి ఇక్కడ ఉంటే కనిపించేది, కానీ కనిపించదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది అలాగా చూస్తూ దాంట్లో నెమ్మదిగా కాయిన్ కదలకుండా ఏమేయమంటారు, మనకి వాటర్ వేయమంటారు. ఎలా వాటర్ వేసినట్లయితే కాసేపటికి ఆ కాయిన్ అనేది మనకి ఇక్కడ ఉన్నట్లు ఈ వెనక వైపు నుండి ఎక్కడైతే పరిశీలకుడు పరిశీలిస్తున్నామో ఈ బిందువు నుండి ఆ కాయిన్ అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, కాయిన్ మారిందా, స్థితి మారలేదు. కానీ మొదట కనిపించినటువంటి కాయిన్ నీరేసిన తర్వాత ఎందుకు కనిపించింది అంటే, ఇక్కడ నీరు అనేది మన చూసేటటువంటి దిశ మార్గానికి, చూపు మార్గాన్ని ఏదో కొంత మనకి కదిలేటట్లు, అంటే దిశ మారేటట్లు చేయడం జరిగింది. ఇలా మనం చూసేటప్పుడు ఏదైనా ఒక వస్తువును పరిశీలించేటప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి కాంతి యొక్క అంటే దిశలో కాస్త వంగడం అనేది జరుగుతుంటుంది. అలా వంగి కనిపించడాన్ని మనం ఏమని చెప్తామంటే వక్రీభవనం అని చెప్పవచ్చు. సో ఈ వక్రీభవనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, వక్రీభవనం అంటే వంగినట్టు కాంతి కనిపించడం, అంటే కాంతి ప్రయాణ దిశ వంగినట్లు మనకి అగుపించడం అనమాట. సో ఈ వక్రీభవనం అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది, ఆ వక్రీభవనానికి ఇంకేమైనా స్థిరమైన నిర్వచనాలు ఉన్నాయా చూద్దాం ఒకసారి. సో దీని మీద ఇద్దరు సైంటిస్టులు అయితే ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది. సో న్యూటన్ తీసుకున్నట్లయితే యానకాల ఆధారంగా చేస్తూ ఈ వక్రీభవనాన్ని నిర్వచించడం జరిగింది. న్యూటన్ ప్రకారం అయితే విరళ యానకము, సాంద్రత యానకం అనేది రెండు రావడం జరిగింది. విరళ యానకం అంటే ఏంటి, సాంద్రత యానకం అంటే ఏంటి? న్యూటన్ ప్రకారం విరళ యానకం అంటే యానక మార్గంలో అణువుల యొక్క సాంద్రత తక్కువ ఉండేదాన్ని విరళ యానకం అని, అదేవిధంగా యానక మార్గంలో అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటే దాన్ని సాంద్రతర యానకం అని మనకి చెప్పడం జరుగుతుంది. సో యానకాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. సో యానకాలని ఇక్కడ మనం విరళ యానకం దేన్ని నిర్దేశించి చెప్పలేము. అంటే రెండో యానకంతో కంపేర్ చేసేటప్పుడు మొదటి యానకం అనేది రెండో యానకం అనేది ఏ యానకాలు అవుతాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గాలిని తీసుకున్నాం, నీటిని మనం పోల్చామనుకుందాం. నీరు అనేది సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ గాలి అనేది విరళ యానకంగా తీసుకుంటే నీరు అనేది సాంద్రత యానకం అవుతుంది. ఇక తర్వాత నీటిని మనం గాజుతో పోల్చామనుకోండి, గాజు సాంద్రత ఎక్కువగా ఉంటుంది, నీటి సాంద్రత తక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యన మనం కంపేర్ చేసినట్లయితే గాజు అనేది సాంద్రత యానకం అయితే నీరు అనేది విరళ యానకం అవుతుంది. అదే గాజుని వజ్రాన్ని మనం కంపేర్ చేసామనుకోండి, సో వజ్రం అనేది ఏమవుతుంది, సాంద్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వజ్రం అనేది మనకి సాంద్రత యానకం అవుతుంది, గాజు అనేది విరళ యానకం అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ ఒక యానకాన్ని విరళ యానకమా సాంద్రత యానకమని ఎప్పుడు నిర్దేశిస్తాము అంటే దాంట్లో ఉండేటటువంటి కాంతి వేగం ఆధారంగా మనం చెప్తాం అనమాట. ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువ ఉంటుందో దాన్ని విరళ యానకం అని, ఏ యానకంలో కాంతి వేగం తక్కువ ఉంటుందో దాన్ని మనం సాంద్రత యానకం అని చెప్తాం అనమాట. అంటే కాంతి యొక్క వేగం అనేది యానకంలో ఏ విధంగా ఉన్నది అని పరిశీలించే మనం అది విరళ యానకం అవుతుందా సాంద్రత యానకం అవుతుందా చెప్పడం జరుగుతుంది. అయితే యానకంలో మారేటప్పుడు కాంతిలో వచ్చేటటువంటి మార్పు ఏమిటి? సో న్యూటన్స్ చెప్పిన దాని ప్రకారం, అది హైగెన్స్ చెప్పినటువంటి విభిన్న ఆలోచనలు చెప్పడం జరిగింది. న్యూటన్ ఆలోచన ఏమంటే
వెల్లయానకంలో కాంతి వేగం తక్కువ, సాంద్రత యానకంలో ఎక్కువ ఉంటుంది అనేసి అణు సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. హైగెన్స్ తన తరంగ సిద్ధాంతం ప్రకారం అయితే వెల్లయానకంలో కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది, అలాగే సాంద్రత యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందని న్యూటన్కి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ప్రయోగపూర్వకం చూసినట్లయితే హైగెన్స్ సిద్ధాంతమే కరెక్ట్ అని మనం చెప్పవచ్చు. అయితే ఈ వెల్లయానకాలలో సాంద్రత యానకంలో కాంతి యొక్క మార్పులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఈ చివరిగా మనం నిర్దేశించింది ఏంటంటే వెల్లయానకంలో కాంతి వేగం ఎక్కువ, వెల్లయానకంలో కాంతి వేగం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది, కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. అదే సాంద్రత యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. సాంద్రత యానకంలో కాంతి వేగం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా ఒక యానకం నుండి ఇంకో యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు వేగంలో వచ్చే మార్పు వల్ల ఏమవుతుందంటే తన ప్రయాణ దిశను కాస్త మార్చుకోవడం జరుగుతుంది. ఇలా ప్రయాణ దిశను మార్చుకోవడాన్నే మనం ఏమని చెప్తామంటే వక్రీభవనము అంటాం అనమాట. అంటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఒక కాంతి అనేది సాంద్రత యానకం నుండి వెల్లయానకంలో కానీ, వెల్లయానకం నుండి సాంద్రత యానకంలో కానీ వచ్చేటప్పుడు కాంతి వేగంలో మార్పు వస్తుంది. ఇలా కాంతి వేగంలో మార్పు వచ్చిన సందర్భంలో కాంతి ప్రయాణించే దిశను అనేది మార్చుకోవడం జరుగుతుంది. ఇలా దిశ మార్చుకోవడాన్నే మనం ఏమని పిలుస్తాం, వక్రీభవనం అని పిలుస్తాం అనమాట. అయితే కాంతి వక్రీభవనాన్ని ఒక ప్రయోగపూర్వకంగా మనం చెప్తాం. అయితే వెల్లయానకం నుండి సాంద్రత యానకంకి వచ్చేటప్పుడు ఏ విధంగా మారుతుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి రెండు యానకాలను విభజించి ఒక తలం తీసుకుందాం. సో దీన్ని x అని అనుకుందాం. సో పైన ఉండేదాన్ని మనం వెల్లయానకం అంటే గాలిగా తీసుకుందాం. ఇది వెల్లయానకం గాలి. అదేవిధంగా కింద నుండేది సాంద్రత యానకం అనుకుందాం. ఇక్కడ నీటిని తీసుకుందాం, పరిశీలనలో నీరు తీసుకుందాం అనుకుందాం. సో మనకి 9th క్లాస్లో అంటే పూర్వం 10th క్లాస్, ఇప్పుడు 9th క్లాస్లో ఉండే సిలబస్ ప్రకారం సమతలాల వద్ద కాంతి పతనం అయ్యేటప్పుడు పతన కోణం ఏ విధంగా గుర్తిస్తాం అనేది మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే పతన కోణం గుర్తించాలంటే ఆ విభాజక తలానికి ఎప్పుడు కూడా మనం ఏం గీయాలి, లంబపాదం గీయాలి. దీన్ని నార్మల్ అని పిలుస్తామని కూడా చెప్పుకున్నాం. దీన్ని n-గా మనం రాసుకుందాం, n-గా రాస్తాం. ఇప్పుడు ఒక కాంతి కిరణం అనేది కొంత కోణంతో వచ్చి ఈ ఒక నిర్దిష్ట బిందువు వద్ద పతనమైంది అనుకుందాం. ఇలా పతనమైంది అనుకుందాం. ఈ కోణాన్నే మనం ఏమని చెప్తామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, యాంగిల్ ఐ అంటాం, పతన కోణం అంటాం. అంటే వెల్లయానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి వస్తుంది. ఈ విభాజక తలం వద్ద ఏమవుతుందంటే వెల్లయానకం నుండి సాంద్రత యానకం వచ్చేటప్పుడు నార్మల్ వైపు కాంతి అనేది వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది. అంటే నార్మల్ వైపు అంటే లంబపాదం వైపు ఏమవుతుంది, అది వంగి ప్రయాణించడం జరుగుతుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అంటే వక్రీభవన కోణం అని చెప్తాము. ఈ కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పతన కోణం అంటాం, దీన్ని వక్రీభవన కోణం అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా మనకి వెల్లయానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి వచ్చేటప్పుడు మనకి లంబపాదం వైపు కాంతి వంగడం జరుగుతుంది. అదేవిధంగా సాంద్రత యానకం నుండి వెల్లయానకంలోకి కాంతి వెళ్ళేటప్పుడు అంటే పైన ఇప్పుడు నీరు తీసుకుంటున్నాం, సాంద్రత యానకం కిందన మనం ఏం తీసుకుంటున్నాం అంటే నీరు తీసుకుంటున్నాం. పతనమయ్యే బిందువు అనేది ఇక్కడ మనం ఓగా తీసుకుంటే ఈ కోణం అనేది మనకేమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఐ అవుతుంది. సో వెల్లయానకం నుండి సాంద్రత యానకంలోకి సాంద్రత యానకం నుండి వెల్లయానకంలోకి కాంతి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా కదలడం అనేది జరుగుతుంది, అంటే ఇటువైపు రావడం జరుగుతుంది. నిజానికి ఒరిజినల్గా అయితే ఇక్కడ రిఫ్రాక్షన్ జరగకపోతే సరళ వెంబడైతే ఇలా రావాలి. కానీ ఇక్కడ ఏమైంది చెప్పండి, కాస్త లంబానికి అంటే నార్మల్కి కాస్త దూరంగా కదలడం జరుగుతుంది అనమాట. ఈ కీ పాయింట్ కానీ మనం మెజర్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి ప్రతిదీ కూడా మనకి అర్థం అవడం అనేది జరుగుతుంది. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కాన్సెప్ట్స్ మీద ఇంకా సంక్లిష్టంగా మారుతాయి. కాబట్టి కాంతి అనేది ఒక యానకం నుండి ఇంకో యానకంకి వెళ్ళేటప్పుడు ఏ దిశలో వెళ్తుంది అనే ఒక పాయింట్ అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. వెల్లయానకం నుండి సాంద్రత యానకంకి వచ్చేటప్పుడు లంబం వైపు కదులుతుంది. అదేవిధంగా సాంద్రత యానకం నుండి వెల్లయానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా వెళ్తుందని మనం చెప్పవచ్చు అనమాట. ఇది మనకు ఉండేటటువంటి వక్రీభవనము కోణాలకు ఉండేటటువంటి సంబంధం. అయితే ఇప్పుడు మనం వక్రీభవన గుణకం అనేది ఏ అంశాలని మనం పోల్చుకొని చెప్తాము. ముందుగా చూద్దాం, పరమ వక్రీభవన గుణకం అంటే ఏంటి, అబ్సల్యూట్ రిఫ్రాక్స్ ఇండెక్స్ అంటాము. పరమ వక్రీభవన గుణకము అంటే ఏదైనా ఒక యానకంలో ఉండేటటువంటి కాంతి వేగాన్ని శూన్యంలో ఉండే కాంతి వేగంతో కంపేర్ చేసి చెప్తే దాన్ని పరమ వక్రీభవన గుణకం అని పిలుస్తాం. నిజానికి ఇక్కడ శూన్యంలో కాంతి వేగం మనకి తెలిసిందే, శూన్యంలో కాంతి వేగం. సో శూన్య వేగంలో కాంతి వేగం అంటే 3.0 × 10⁸ మీటర్/సెకండ్ అంటాం, లేదా 3.0 × 10⁵ కిలోమీటర్/సెకండ్ అని చెప్తాము. అంటే సెకండ్కి 5 లక్షల కిలోమీటర్లు వెళ్తుందని మనం చెప్తాం అనమాట.
రైట్. సెకండ్కి 5 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. ఇది శూన్యంలో వేగం కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా సిగా మనం రాస్తాము. ఒక యానకంలో కాంతి వేగం తీసుకుందాం. అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, లేదా గాజులో కావచ్చు, ఏదో ఒక యానకం తీసుకుందాం. ఒక యానకంలో కాంతి వేగం అనేది విగా తీసుకుంటే, మనం నిర్దేశించిన యానకంలో కాంతి వేగం విగా తీసుకుందాం. ఇక్కడ విగా తీసుకుంటే పరమ వక్రీభవన గుణకము అంటే n = ఏమవుతుందంటే c/vగా మనం చెప్తాం. అంటే శూన్యంలో కాంతి వేగానికి శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం అని చెప్తాం అన్నమాట. యానకంలో కాంతి వేగం ఇలా మనం చెప్తాం. శూన్యంలో ఉండే కాంతి వేగానికి యానకంలో ఉండే కాంతి వేగానికి మధ్యనున్న నిష్పత్తిని మనం ఏమని చెప్తామంటే పరమ వక్రీభవన గుణకం అంటాం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. రెండింటికి కూడా ఏముంటాయంటే ప్రమాణాలు మీటర్/సెకండ్ ఉంటాయి. కాబట్టి శూన్యంలో కాంతి వేగానికి ప్రమాణాలు మీటర్/సెకండ్, అదే యానకంలో కాంతి వేగానికి కూడా మీటర్/సెకండ్గా మనం చెప్తాం. కావున రెండు కూడా ఒక నిష్పత్తిలో రాసేటప్పుడు రెండు పోతాయి కాబట్టి వచ్చే విలువ అనేది ఒక నిష్పత్తి మాత్రమే. అంటే నిష్పత్తి, దీనికి ప్రమాణాలు ఉండవు. సో వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఏవైనా డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. అలా అడిగితే మనం ఏదో ఒకటి రాసేయడానికి ప్రయత్నిస్తుంటాం. వక్రీభవన గుణకం అనేది ఒక నిష్పత్తి కాబట్టి దానికి ప్రమాణాలు అనేవి ఉండవు, ఒక సంఖ్యా సూచకం మాత్రమే. ఇవి మనకు ఉండేటటువంటి వక్రీభవనం అంటే ఏమిటి, వక్రీభవనం జరిగేటప్పుడు ఏ యానకం బట్టి ఏ విధంగా మారుతుంది, యానకం అంటే ఏమిటి, వక్రీభవన గుణకం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకున్నాం. వక్రీభవన గుణకము అంటే రెండు విభిన్న యానకాలలో కాంతి ఏ విధంగా వంగి ప్రయాణిస్తుంది, ఆ వంగే ప్రయాణించే లక్షణం ఒక సంఖ్యా సూచకంగా సూచిస్తే దాన్నే మనం ఏమంటాం, వక్రీభవన గుణకం అంటాం. సో ఈ విధంగా మనం వక్రీభవనం గురించి చెప్పవచ్చు.